ప్రభు నామమున మీ అందరికి వందనాలు. ఈరోజు దేవుని యొక్క వాక్యము వాగ్దానము, భయపడవద్దు, నమ్మిక మాత్రం ఉంచుము, ఆమె స్వస్థపరచబడునని అతనితో చెప్పి. లూకా రాసినటువంటి సువార్త 8వ అధ్యాయము. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, 50వ వచనం. ఈ వాక్యము మనకు తెలియజేస్తుంది నమ్మిక మాత్రం ఉంచమని. అందుకు ఆయన నమ్మిక మాత్రం ఉంచి విశ్వసించు అని అంటున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయన ఒక అద్భుతం పొందుకొనుటకు ఇంకా నీకు అవకాశం లేదు అని చెప్పి ఉండవచ్చు. మీరు అటువంటి మాటలు అనేకంగా విని ఉండవచ్చు. అయితే మీరు అటువంటి మాటలు విని ఉన్నారేమో, కానీ యేసయ్య కూడా విని ఉన్నాడు. యేసయ్య మన మాటలను వినడమే మాత్రమే కాదు, ఆయన మనల్ని పట్టించుకుంటాడు. యెహోవా మాట నా నాలుక రాకమునుపై నీకు పూర్తిగా తెలుసు అన్నాడు. ఈ వాక్య ప్రకారం మన నోటి నుండి ఒక మాట రాకమునిపై ప్రభు ఆ మాటలు ఎరిగి ఉన్నాడు. అలాగే ప్రభువునకు మన మార్గములన్నీ కూడా తెలిసి ఉన్నవి. అందుకే ఇలాగున దేవునికి వాక్యం సెలవిస్తూ ఉంది. ఒక అద్భుతం జరగాలి అంటే దేవుని మాటలను మనం విని ఉండాలి. మనం భయపడకూడదు. ఆయన ఖచ్చితంగా సందేహం లేకుండా విశ్వాసంతో నమ్మినప్పుడు మన జీవితంలో ఒక అద్భుతాన్ని మనం చూస్తాం. అసాధ్యమైన వాటిని గురించి కూడా మనం విశ్వసించగలుగుతాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డారు, ఎప్పుడైతే విశ్వాసం కలిగి ఉంటామో దేవుని యొక్క శక్తి మన మీద కుమ్మరించబడి మనం స్వస్థపరచబడతాం. భయపడద్దు, నమ్మికించుదాం. దేవుడు అట్టి కార్యాలు మనందరికీ చేయగలరు. కొద్ది మాటలు దేవుడు మనకు దీవించలేక ఆమె ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా పరలోకమందున్న తండ్రి, నేటి వాగ్దానం ద్వారా మాతో మాట్లాడినందుకు మీకు స్తోత్రాలు. రాత్రంతా మమ్మల్ని కాచి మరొక శ్రేష్టమైన దినాన్ని ఇచ్చినందుకు మీకు స్తోత్రాలు. మా శరీరంలో ఉన్న ప్రతి బలహీనత మా నుండి తొలగించు ప్రభావం, మాలో పని చేయని ప్రతి అవయమును తాగి స్వస్థపరిచి మాకు నూతన అవయములు దయచేయండి. మా యొక్క మృతమైనటువంటి అవయవాలను మీ జీవంలో నింపి మమ్మల్ని జీవింపచేయండి ప్రభా. ఈరోజు మేము ప్రతి అసాధ్యమైన పరిస్థితి యందు నేను విశ్వాసం ఉంచిన దేవా, భయము, సందేహము మరియు నిరాశ మమ్మల్ని చుట్టుముట్టినప్పుడు మేము నేను నమ్మి నీ యందు విశ్వాసం సహాయం చేయండి. వాగ్దానం చెల్లించకుండా పట్టుకుని ఉండడానికి మా విశ్వాసాన్ని బలపరచు దేవా. మా జీవితంలో ప్రతి నిత్యమైన ప్రాంతంలోనికి జీవమును పలికి పునరుద్ధానం తీసుకుంటాము దేవా. నీ యొక్క అద్భుతమైన శక్తి మా శరీరాన్ని, మనసును, కుటుంబాన్ని మరియు భవిష్యత్తు స్వస్థ ప్రభా. నీ సన్నిధి మా యొక్క ప్రతి దుఃఖమును తొలగించి మా హృదయం సమాధానంతో మరియు ఆనందంతో ప్రభానికి అసాధ్యమైనది ఏది లేదని మేము నమ్మున్నట్లుగా సహాయం చేయమని. ఏదైనా వివాహ దినాలు, పుట్టినరోజులు, అనారోగ్యాలు, ఆర్థిక పరిస్థితులు, వివాహ దినాలు, మా ప్రయాణాలు, మా పని పాటలు అన్నింటిలో మీరు తోడుకుని ఇదే మన వేస్తున్నాం నడిచినంత తండ్రి.